అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. రాశి వారికి 4, 5, 6 తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇన్ని పనులు ఉన్నా సరే ఒక 10 నిమిషాలు మీరు వీడియోని ఓపికగా ఉన్నట్లయితే మీకు విలువైనటువంటి సమాచారం 100కు 1000% దొరుకుతుంది. ఈ వీడియో చూస్తున్న వల్ల మీకు ఎటువంటి టైం అనేది వేస్ట్ అవ్వదు. ఎందుకంటే మీ జీవితానికి ఉపయోగపడేటువంటి ఎన్నో రకాలైనటువంటి ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాయి. అసలు ఈ 3 రోజుల్లో మీకు ఎలా ఉంది, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మీరు పూర్తిగా విన్నట్లయితే దానికి తగినటువంటి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం వలన మీకు ఏదైనా సమస్యలు ఏమైనా అలాంటి సంఖ్య కూడా తగ్గడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఖర్చు లేని పరిహారాలు కూడా మీకు ఈ చేసుకోవడం వలన నరదిష్టి ప్రభావము చాలా వరకు కూడా అంటే ఏదైనా దోషాలు ఏవైనా ఇలాంటివి ఉన్నప్పుడు కూడా పోయి మీకు అనుకూలంగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీడియోని పూర్తిగా వినండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. తులారాశి వారిని రాశి చక్రంలో ఎడవ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశికి గురువు. కాబట్టి శుక్రుడి యొక్క అంటే శుక్ర అనుగ్రహం అనేది చాలా బాగా ఉంది. ఈ శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వలన వీరి జీవితంలో చాలా వరకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. చాలామందిని కూడా మనం తులారాశి వ్యక్తులను గమనించినట్లయితే వారు ఎక్కువ శాతం కూడా లక్షాధికారులు కోటీశ్వర్లుగానే ఉంటారనమాట. అంటే డబ్బు ఉన్నటువంటి రాశులలో ఈ తులారాశి వారిది ఒకటి అని చెప్పుకోవచ్చు. అంటే కొంతమంది ఎవరైనా మధ్యతరగతి వాళ్ళు అలాగే పేదవాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ ఎక్కువ శాతం 70% మంది కూడా డబ్బున్న వాళ్ళే ఉంటారు అని చెప్పుకోవచ్చు అనమాట. అయినా సరే ఈ తులారాశి వారికి కష్టాలు అనేటివి కూడా గట్టిగానే ఉంటాయి అనమాట. అంటే వీరికి కష్టాలు సుఖాలు అంటే మనం తూకం వేసినప్పుడు ఎలా ఉంటుందో చూడండి. అలాగే వీరికి ఏంటంటే కష్ట సుఖాలు అనేటివి బ్యాలెన్స్గా ఉంటాయన్నమాట. అంటే అటు కష్టం ఎట్లా ఉంటుందో సుఖము అంతే ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఎక్కువగా కష్టపడి ఆ బాధల నుంచి చాలా వరకు కూడా చెడు అంతా కూడా మాకు రాకూడదు, దరిద్రం అనేది మాకు దరిదాపులో కూడా రాకూడదు అని చెప్పేసి మేము జీవితంలో ఒక గొప్ప ఉన్నత స్థాయిలో ఉండాలి, మేము మంచిగా ఉండాలి, ఒక టాప్ పొజిషన్లో ఉండాలి అనేటువంటి ఒక తపనతో ఆశతో ఆరాటంతో ఉంటారనమాట. దానికోసం వీళ్ళు రేయింబగలు కష్టపడేటువంటి వ్యక్తి మనసులు కూడా సిద్ధపడతారనమాట. అంటే ఎక్కడ కూడా తగ్గకూడదు, ఒకరి కింద మనం బ్రతకకూడదు, మనకు ఒక కింగులాగా బ్రతకాలనేటువంటి మనస్తత్వం ఈ తులారాశి వారికి గట్టిగా ఉంటుందన్నమాట. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒకసారి వీడియోని అయితే లైక్ చేసి వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక తులారాశి వ్యక్తుల విషయానికి వస్తే వ్యక్తిగతంగా వీళ్ళు చాలా చాలా మంచివారండి. అలాగే చాలా తెలివైనటువంటి వారు. వీరు ఎవరికి చిక్కరు దొరకరు. వీరికంటూ సొంత ఆలోచనలు ఉన్నాయన్నమాట. ఏవైనా సరే వీరి కాళ్ళ మీద వీరు నిలబడడానికి ఇష్టపడేటువంటి మనుషులు అనమాట. వీరి లైఫ్లో వచ్చేటప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి రోజుల్లో వీరు ఏదైనా కొత్తగా భూలాభం అంటే భూమి కొనుగోలు చేసే అవకాశం కానివ్వండి, గృహాలు కొత్తగా నిర్మించుకున్నటువంటి అవకాశం కావచ్చు, లేదా సొంతంగా బిజినెస్కి ఏదైనా పెట్టుబడులు పెట్టుకోవడం అవ్వచ్చు, ఇలాంటి ఏవైనా సరే ఒక కొత్తగా ఏదైనా ఏర్పాటు చేసుకున్నటువంటి అవకాశం అనేది పుష్కలంగా కనిపిస్తుంది. దానికి తగినటువంటి ఆ యొక్క డబ్బును కూడా మీరు సర్దుబాటు అనేది చేసుకుంటారు. దాని యొక్క డబ్బు కూడా సమయానికి అందుతుందన్నమాట. ఎక్కడ కూడా వీరు అప్పులు చేయడానికి ఇష్టపడరు. ఏదైనా సరే వీరు సొంతంగా ప్రతిదీ కూడా కష్టపడి సంపాదించి అంటే వీరి యొక్క టార్గెట్స్ అనేటివి చాలా చాలా పెద్దవిగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏదైనా సరే మాకు కోటేశ్వర్లు అవ్వాలి, మేము కోట్లు సంపాదించాలి, మేము కట్టుకున్నటువంటి ఇల్లు చాలా బాగుండాలి అంటే ఒక పెద్ద డూప్లెక్స్ అవ్వచ్చు, లేదంటే ఒక మంచి ఏదన్నా సరే మంచిగా కొనుగోలు చేసి మంచిగా కట్టుబడులు కానీ ఇలా ఒక ఆలోచన అనేది వీళ్ళ ఆలోచన ఏంటంటే ఒక 5 రేంజ్లో ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఒక మంచి కారు కొనుక్కోవాలి, ఒక మంచి బండి కొనుక్కోవాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, బాగా సంపాదించుకోవాలి, మంచిగా వెల్ సెటిల్ అయిపోవాలి, ఎక్కడ కూడా తగ్గకూడదు, ఎవరి కింద కూడా లొంగకూడదు అనేటువంటి ఆ యొక్క ఇదితో ఈ తులారాశి వారు ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. అయితే వీరికి కొంచెం కోపము, అహంకారము, పొగరు ఇలాంటివి కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే వీరిని అర్థం చేసుకొని మనుషులకి వీరిలో ఆ లక్షణాలు అనేటివి కనిపిస్తాయి.
కానీ వీరిని గనక అర్థం చేసుకున్నట్లయితే చాలా మంచిగా, చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. వీరు చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతుంటారు, నవ్వుతూ మాట్లాడతారు, నవ్వుతూ మాట్లాడడానికి ఇష్టపడతారు. అంటే వీరు ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు కాబట్టి ఏదైనా బాధలు కానీ ఇలాంటివి చెబితే వీరు వినలేరు. వీరికి ఏంటంటే సరదాగా కాసేపు నవ్వుకునే మాటలు, కాలక్షేపంగా ఇలాంటి మాటలు, ముచ్చట్లు ఇలాంటివి ఏవైనా చెప్తే కాసేపు అంటే వీరికి ఎక్కువగా టైం ఉండదు. కానీ కూసేపు ఏదైనా ఫ్రీగా ఉన్నప్పుడు కూడా ఒక మంచి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని కోరుకుంటారనమాట. ఎందుకంటే ఇంత కష్టపడి బ్రతికేది బాధల కోసం కాదు కదా, సంతోషాల కోసమే ఇంత కష్టపడేది మనం. కానీ అలాంటి సంతోషాలు లేకుండా బాధలు సాధలు వినడానికి వీరు ఏమాత్రం కూడా ఇష్టపడరు. కాబట్టి అలాంటి చోట నిమిషం కూడా నిలబడరనమాట. సంతోషం లేదు, ఇక్కడ ఏదైనా బాధలు మాట్లాడుకుంటున్నారు, బాధలు వినాల్సి వస్తుందనుకుంటే పక్కకు వెళ్ళిపోతారు, వదిలేసేస్తారు. అలాంటి విషయాలను అలాంటి వ్యక్తులను అవ్వచ్చు వదిలేసేస్తారనమాట. అలాంటి వ్యక్తిత్వం అనేది వీరిలో గట్టిగా ఉంటుంది. ఇక ఈ 3 రోజులలో వీరు బాగా బిజీగా ఉంటారు. ఈ 3 రోజుల్లో ప్రయాణాలు చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. వీరి యొక్క పనుల మీద, వ్యాపారం రంగం కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఇలా ఏంటంటే పనుల మీద ప్రయాణాలు చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ 3 రోజులు కూడా బాగా బిజీగా ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా 12, 1 గంట వరకు కూడా వీరు పనుల్లోనే ఉంటారనమాట. కాకపోతే వీరికి ఉన్నటువంటి ప్లస్ ఏంటంటే ఎంత పని ఉన్నా సరే ప్రశాంతంగా చేసుకుంటారు. ఎక్కడ కూడా కంగారు పడడం కానీ, టెన్షన్ పడడం కానీ ఇలాంటివి చేయరనమాట. అలాంటి మనస్తత్వం ఉండడం వలనే వీరి జీవితంలో ఇంత గొప్పగా ఎదగగలుగుతారు. వీరి యొక్క గొప్ప అంటే అంతగా ఎదగడానికి వీరి యొక్క రహస్యం అయితే ఇదే అన్నమాట. ఎంత పనైనా సరే కామ్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎంత కష్టమైనా చేయడానికి ఇంత ఎనర్జీగా, ఇంత ఓపికగా చేస్తున్నారు అంటే ఎక్కడ కూడా టెన్షన్ పడకపోవడం మాత్రమే వీరి యొక్క రహస్యం అని చెప్పుకోవచ్చు. అలాగే వీరి ఆరోగ్యం మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది ఉంచుకుంటారు. వీరి భోజన ప్రియులుగా కూడా చెప్పుకోవచ్చు. వీరికి ఏదైనా తినాలి అనిపించిందంటే వెంటనే తినేస్తారు. అది బయట నుంచి తెచ్చుకొనైనా సరే, ఇంట్లో కుదరకపోతే బయట నుంచి తెచ్చుకొనైనా సరే, బిర్యానీ అవ్వచ్చు, టిఫిన్ అవ్వచ్చు, ఏదైనా సరే నాన్ వెజ్ అనేది కొంచెం ఎక్కువగా తింటారు. నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం అని చెప్పుకోవచ్చు. రోజు తినమన్నా కూడా నాన్ వెజ్ తింటారు. అలా నాన్ వెజ్ ఒకవేళ తిన్నా కాస్త తగ్గించుకుంటే మంచిది. ఆరోగ్యపరంగా కొన్ని రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి వీరికి ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని, కొంచెం తలనొప్పి, లైట్గా అంటే ఐసైట్ రావటము, కొంచెం ఇలాంటివి వయసు మీద పడే కొద్దీ ఇలాంటివి వస్తాయి. కాబట్టి కాస్త ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకొని కాస్త రెస్ట్ తీసుకోవడము, ధ్యానం చేసుకోవడము, చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు అనేటివి చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే వీరికి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వెంటనే తగ్గిపోతాయి. వీరి దృష్టి కనుక ఉంచినట్లయితే వీరి పని ఒత్తిడి వల్ల ఏంటంటే శారీరక శ్రమ అనేది తగ్గింది. అంటే ఎక్కువగా కూర్చొని నిల్చొని చేసే పనులు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా వ్యాపార రంగంలో ఎక్కువగా వీరు ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. అలా ఈ తులారాశి వారికి ఏంటంటే ఈ 3 రోజులు కూడా బిజీగా ఉంటారు. వారి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇంకా చెప్పాలి అంటకు మించి ఎక్కువగానే చూడగలుగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం వీరి మీద పుష్కలంగా ఉంటుంది. తులారాశి వారు చాలా చాలా అదృష్టవంతులు. చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు ఉంటూనే ఉంటుంది. వీరు అంటే అలాగే ఎంత పనిలో ఉన్నప్పటికీ కూడా కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఇస్తారు. సరదాగా బయటికి వెళ్ళడము, సరదాగా ఫ్యామిలీతో గడపడము, భార్య పిల్లలతో అవ్వచ్చు, భర్త పిల్లలతో అవ్వచ్చు, ఇట్లా బాగా టైం స్పెండ్ చేసి వారికి ఉన్నటువంటి ఆ టెన్షన్ నుంచి బయటపడగలుగుతారు. ఫ్రెండ్స్ వీరు కూడా చాలా తక్కువగా ఉంటారు. ఈ తులారాశి వారికి ఎక్కువగా కుటుంబ సభ్యులతోనే గడుపుతారు. కాబట్టి కుటుంబ సభ్యులు కూడా వీరంటే కూడా చాలా ఇష్టం అన్నమాట. ఇలా ప్రతిదీ కూడా అంటే తప్పుడు కానీ ఒప్పును కానీ చేసే సంపాదన కానీ ప్రతిదీ కూడా మొత్తం ఇంట్లో అన్నీ తెలిసేలాగా చేసి అంటే ఇంకా మేము మంచిగా ఎదగాలి, ఒక మంచి సక్సెస్లోకి రావాలి, కుటుంబ సభ్యుల కోసం ఎంత త్యాగమైన చేయడానికి సిద్ధపడతారు. అవసరమైతే వారి సంతోషాన్ని వదులుకోవడానికైనా సిద్ధపడతారనమాట.
వారికి కుటుంబ సభ్యుల యొక్క సంతోషం మాత్రమే ముఖ్యం. కాబట్టి ఈ తులారాశి వారి యొక్క భాగస్వాములు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అలాగే తులారాశి వారి యొక్క సంతానం కూడా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే వీరిని ఎవరి దగ్గర రుణం అనేది ఉంచుకోరు. అంటే ఎవరికైనా సహాయం పొంది ఉన్న ఎవరి ద్వారా కానీ అలా వారికి ఏంటంటే ఏదో ఒక రూపంలో వారికి సహాయం చేసేసి వారి రుణం అనేది తీర్చేసుకుంటారు. ఎందుకంటే ఒక రూపాయి ఎవరిదైనా మనం తెలిసి తెలియక తీసుకున్న మళ్ళీ మనం అది తీరవలసి వచ్చింది అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఆ బాకీని తీర్చేసుకుంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరి తెలివితేటలు ఆ రేంజ్లో ఉంటాయన్నమాట. వీరికి కాకపోతే కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ కోపం వల్ల ముఖ్యమైనటువంటి బంధాలను కూడా వదులుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కాస్త కోపాన్ని కంట్రోల్లో చేసుకోగలిగితే వీరు ఇంకా జీవితంలో మంచిగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే వీరు ఈ తులారాశి వ్యక్తులు ఉద్యోగం కోసం కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి తప్పకుండా గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. వివాహం కాని వారికి ప్రేమ వివాహం చేసుకునే అవకాశం అనేది ఉంది. ఎందుకు వీళ్ళకి కొంచెం ప్రేమించుకునే వాళ్ళు ఉంటారు. ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశం అనేది ఉంది. ఈ తులారాశి వ్యక్తులు ఎవరినైనా ప్రేమిస్తే వారి దగ్గర నీతి నిజాయితీ కరెక్ట్గా ఉన్నప్పుడు చచ్చినా వదులుకోరనమాట. వారిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడతారని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే వీరికి ఏంటంటే ఎప్పుడైనా సరే ఏదైనా సరే దైవ నిర్ణయానికి ఎక్కువ కట్టుబడి ఉంటాడు. ఏదైనా సరే మనకు భగవంతుడు ఇచ్చింది మనది, అలా కాకుండా మనం సంపాదన ఎవరికైతే వరకు ఓకే, కానీ మిగిలిన ఏ విషయాలైనా సరే ప్రేమ విషయాలు అనేటివి వచ్చేటప్పటికి పెద్దల అంగీకారం కూడా వీరు ఒప్పుకుంటారు. ఒకవేళ పెద్దలు వీరు కాదు అంటే వీరు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. వీరు ధైర్యం కూడా చాలా ధైర్యవంతులు, కానీ ఒక్కొక్కసారి భయపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. కొన్ని పరిస్థితులను బట్టి 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటు మనుషులైతే కాదండి తులారాశి వారు. చాలా నిదానంగా లోతు ఆలోచనలు లోతు మనస్తత్వం కలిగి ఉంటారు. ఎదుటి మనుషులని పూర్తిగా చదవగలిగినటువంటి శక్తి ఈ తులారాశి వ్యక్తులకు పుష్కలంగా ఉంటుంది. తులారాశి వారికి వివాహ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. వీరికి కొంటూ సమస్యలు ఏమైనా ఉంటే అనుకూలమైనటువంటి తీర్పులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. తులారాశి విద్యార్థులు కూడా జీవితంలో మంచి సక్సెస్ను చేరుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా మీకు ఏంటంటే నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ నరదిష్టి కోసం మీరేంటంటే కాస్త కోడిగుడ్డుతోటి అలాగే రాళ్ళ ఉప్పు ఆవాలతోటి దిష్టి అనేది తీసేసుకోవాలి. శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించటం వలన మీకు ఉన్నటువంటి ఏదైనా సమస్యలు కానీ కోరికలు ఏమైనా గట్టిగా ఉంటే అవి కూడా తీరి మీకు నరదిష్టి ప్రభావం కూడా తగ్గి దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. అలాగే మీరేంటంటే కాస్త ఇంటి ముంగడ కూడా నిమ్మకాయలు మిరపకాయలు కాస్త కట్టుకోవడం ఇలాంటివి చేయడం వల్ల ఇరుగు పొరుగు వాళ్ళు ఎదురిల్లు వాళ్ళు బంధువులు అవ్వచ్చు, ఇలా దిష్టి ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుద్ది. మీరు ఒక మంచి పొజిషన్లో ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా మీ వైపు చూస్తూ ఉండడము, మీ ఇంటి మీద ఒక కన్ను పెట్టడం, ఇలాంటి జనం ఏంటంటే ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు చాలా వరకు కూడా నరదిష్టి నుంచి జాగ్రత్తగా ఉండాలి. దైవారాధన చేసుకోవాలి. ఇంట్లో కూడా దీపారాధన చేసుకుంటూ ఉండాలి. తులారాశి వాళ్ళు ఎక్కువ దైవాన్ని నమ్ముతారు. ఇంట్లో కూడా దీపారాధన చేస్తారు. ఇంటి యజమాని కూడా చేస్తాడు. కాబట్టి వీరికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ 3 రోజులు మీకైతే ఇలా ఉందండి. మీ గురించి చాలా రకాలైనటువంటి ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకున్నారు కదా. మన ఈ లక్షణాలన్నీ కూడా మీకు 90% ఉన్నాయని చెప్పేసి నమ్ముతున్నాను. ఎందుకు అంటే చాలా విలువైన సమాచారం తెలుసుకున్నాకే చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. చాలా మంచిగా చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతుంటారు. నవ్వుతూ మాట్లాడడానికి ఇష్టపడతారు. అంటే వీరు ఎప్పుడు కూడా కష్టపడి పని చేస్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా బాధలు కానీ ఇలాంటివి చెబితే వీరు వినలేరు. వీరికి ఏంటంటే సరదాగా కాసేపు నవ్వుకునే మాటలు, కాలక్షేపంగా ఇలాంటి మాటలు ముచ్చట్లు ఇలాంటివి ఏవైనా చెప్తే కూసేపు అంటే వీరికి ఎక్కువ టైం ఉండదు. కాబట్టి
కూసేపు ఏదైనా ఫ్రీగా ఉన్నప్పుడు కూడా ఒక మంచి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని కోరుకుంటారనమాట. ఎందుకంటే ఇంత కష్టపడి బ్రతికేది బాధల కోసం కాదు కదా, సంతోషాల కోసమే ఇంత కష్టపడి బతికేది మనం. కాబట్టి అలాంటి సంతోషాలు లేకుండా బాధలు సాధలు వినడానికి మీరు ఏమాత్రం కూడా ఇష్టపడరు. అలాంటి చోట నిమిషం కూడా నిలబడరనమాట. సంతోషం లేదు, ఇక్కడ ఏదైనా బాధలు మాట్లాడుకుంటున్నారు, బాధలు వినాల్సి వస్తుందనుకుంటే పక్కకు వెళ్ళిపోతారు, వదిలేసేస్తారు. అలాంటి విషయాలను అవ్వచ్చు, అలాంటి వ్యక్తులు అవ్వచ్చు, వదిలేసేస్తారనమాట. అలాంటి వ్యక్తిత్వం అనేది వీరిలో గట్టిగా ఉంటుంది. ఇక ఈ 3 రోజులలో వీరు బాగా బిజీగా ఉంటారు. ఈ 3 రోజులలో ప్రయాణాలు చేసేటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. వీరి యొక్క పనుల మీద, అది వ్యాపారపరంగా ఉద్యోగ వృత్తిపరంగా కావచ్చు, పనుల మీద బిజీగా ఉంటారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్